జల్లికట్టు గిన్నిస్ రికార్డ్ సృష్టించింది. పుదుకోట జిల్లాలో 2000 ఎద్దులతో నిర్వహించిన జల్లికట్టు పాత రికార్డును బ్రేక్ చేసింది. నిన్న సాయంత్రం గిన్నిస్ బుక్ టీం దీన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ జల్లికట్టులో 2 చనిపోగా చాలా మందికి గాయాలయ్యాయి. తమిళనాడులో నిర్వహించే సంప్రదాయ జల్లికట్టు సాహస క్రీడ గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసింది. పుదుకోట జిల్లా విరాలిమలైలో నిర్వహించిన జల్లికట్టులో 2000 పోట్ల గిత్తలతో 550 మంది యువకులు పోటీ పడ్డారు. ఈ క్రీడను చూసేందుకు 30,000 మంది విదేశీయులు, 1,00,000 మందికి పైగా స్థానికులు తరలివచ్చారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5 గంటల్లో 647 పోట్ల గిత్తలు జల్లికట్టులో పాల్గొన్నదే రికార్డ్. అయితే నిన్నటి జల్లికట్టులో 5 గంటల్లో 2000 పోట్ల గిత్తలతో విరాలిమలై జల్లికట్టు పాత రికార్డు బ్రేక్ చేసింది. గిన్నిస్ బుక్ టీం దీనిని అధికారికంగా ప్రకటించింది. విరాలిమలైలో జల్లికట్టును ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు ప్రారంభించారు. తరువాత జల్లికట్టు రికార్డును అక్కడే ఉండి చూశారు. జల్లికట్టులో ఎద్దుల దాడితో 2 యువకులు చనిపోయారు. మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే జల్లికట్టులో పాల్గొన్న యువకుల నుంచి మొదటిసారిగా 12 రూపాయలు కట్టించుకుని ప్రధానమంత్రి బీమా యోజన పథకాన్ని అమలు చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చారు. మరోవైపు కొల్లిమలైకి చెందిన మణికంఠన్ అనే వ్యక్తి ఎద్దు చనిపోయింది. గ్రౌండ్ నుంచి ఎద్దు పరుగులు తీస్తూ బయట ఉన్న బావిలో పడిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఎద్దును బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయింది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చిన జల్లికట్టుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలొస్తున్నాయి.